34, 35, 36 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 34, 35, 36 వచనాలు చదువుకుందాం. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్లు రాకుండా మీ విషయమై జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తుతి కలుగునుగాక. యేసు ప్రభు రాకడను గురించి తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇదిగో ప్రభు రాకడ మనుషుల మీదికి ఉరివచ్చినట్లుగా ఉంటుందంట. అది ఒక తీర్పు దినం అండి. అది కనుక అది ఉరివచ్చునట్లుగా మీ మీదికి రాకుండానట్లు ప్రతి క్రైస్తవుడు జాగ్రత్త పడాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈరోజు కుటుంబాన్ని అడిగా, ఏమా మీ పిల్లలు ఈరోజు ప్రార్థనకు రాలేదేంటమ్మా అన్న. అయ్యా మా ఇంటికి బంధువులు వచ్చారయ్యా, అందుకే రాలేకపోయారు. ఆ రోజే యేసు ప్రభు వచ్చాడనుకో, ఎలా ఉంటుంది పరిస్థితులు? స్తోత్రం చెప్పండి. ఆ రోజే కడపూరం మ్రోగబడింది అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితులు? అందుకే జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలన మీ హృదయములు మందము కాకూడదు. దేని వలనను? ఐహిక విచారం. లోకంలో ఉన్న వాటన్నిటిని బట్టి నీ మనసు మందం అవ్వకూడదండి. నీ మనసు మందమైందా, నువ్వు ప్రార్థన చేయలేవు, నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోలేవు, నువ్వు దేవుని మీద విశ్వాసాన్ని ఉంచలేవు, నువ్వు దేవునితో నడవలేవు. అందుకే జాగ్రత్త అంటాడు. అది ఒక హెచ్చరిక చేస్తున్నాడు ప్రభు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, క్రైస్తవుడా జాగ్రత్త. ఏ విషయంలో? ప్రభు రాబోతున్నాడు. ప్రభు రాకడను గురించి నువ్వు సిద్ధపడాలి. ప్రభు రాకడను గురించి పరిపూర్ణంగా సిద్ధపడాలి. అజాగ్రత్తగా క్రైస్తవుడు ఉండొద్దండి. ఒకవేళ చింతలపూడిలో, కొత్తగూడెంలో, లేకపోతే తెలిసోమవారంలో గుడి మానేస్తే ప్రాబ్లం లేకపోవచ్చు, కానీ ప్రభు వచ్చినప్పుడు నువ్వు కనబడకపోతే ఆలోచించండి బిడ్డలారా. నీ మనసు తిండి వలన మత్తులుగా ఉండొద్దు. ఈ లోక విచారం వలన నీ మనసు మత్తులుగా, మందముగా ఉండొద్దు. అందుకే వాటిలో పడిపోయి చాలామంది భక్తిని పాడు చేసుకున్నారు. డబ్బు 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 అని డబ్బును ప్రేమించి హృదయమును పాడు చేసుకుని దేవునికి దూరమైన కుటుంబాలు కోకొలలుగా ఉన్నాయి. అందుకే బైబిల్లో దేవుడు అంటాడు, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, మీ హృదయములు మందము కాకుండానట్లు జాగ్రత్త పడండి. ఒకవేళ మీ హృదయాలు బండబారిపోయాయా? మీ హృదయాలు మూడుబారిపోయాయా? మీ హృదయాలు ఈ లోక సంబంధమైన వాటితో బంధించబడిందా? అలా ఒకవేళ మన హృదయాలు మారితే ప్రభు రాకడ వచ్చినప్పుడు ఆ రాకడ మన మీదికి ఉరివచ్చినట్లు ఉంటుందంట. అందుకే క్రైస్తవుడు జాగ్రత్త పడాలి. దేవుని ఎదుట నిలబడాలంటే మనకు శక్తి కావాలండి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆ మాట చెబుతూ ఈ 35వ వచనం అంటాడు, ఆ దినము భూమి యందంతట నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి జరగబో వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుటకు. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రభు వచ్చినప్పుడు ప్రభు ఎదుట నిలబడాలంటే మనకు శక్తి కావాలండి. నేను మరలా చదువుతాను చూడండి. కాబట్టి 36వ వచనం, మీరు జరగబో వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట, దేవుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ. ఇది ఏ శక్తి? ఆహారం ద్వారా వచ్చే శక్తి కాదండి.
డబ్బు ద్వారా వచ్చే శక్తి కాదండి, కులం ద్వారా వచ్చే శక్తి కాదండి, ఇది ప్రార్థన ద్వారా వచ్చే శక్తి. చప్పట్లు కొడదాం యేసయ్యకు. ఈ శక్తి ఈరోజు క్రైస్తవుడు పొందుకోవాలండి. చాలామంది క్రైస్తవులకు, ఈ లోకంలో ఉన్నలకు చాలా శక్తులు ఉన్నాయండి. ఏ శక్తులు? కులశక్తి, కొడుకుల శక్తి. స్తోత్రం చెప్పండి. 3 కొడుకులు ఉన్నారనుకో, పళ్ళూడిపోయిన ముసలోడు కూడా బలంగా మాట్లాడతాడు. ఎందుకని? కొడుకులు ఉన్నారు కనుక. బ్యాంకులో బోలనంత డబ్బు ఉందనుకో, నడవలేని కర్ర పట్టుకులే అంటాడు, ఏ జానుట్రా అంటాడు. అదే డబ్బు లేనాడు బాబు బాబు ట్రా బాబు అంటాడు. దేవుని ఎదుట నిన్ను నిలబెట్టగలిగిన ఒకే ఒక శక్తి ప్రార్థన శక్తి. దేవునికి స్తుతి కలుగునుగాక. అది నాడు క్రైస్తవుడికి దూరం అవుతుంది. అన్నీ సంపాదించుకుంటున్నాడు క్రైస్తవుడు. ఇల్లు లేకపోతే ఇల్లు సంపాదించుకుంటున్నాడు, బంగారం లేకపోతే బంగారాన్ని సంపాదించుకుంటున్నాడు, పేరు లేకపోతే పేరును సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాడు, పొలం లేకపోతే పొలం సంపాదించుకుంటున్నాడు, వస్త్రాలు లేకపోతే వస్త్రాలను సంపాదించుకుంటున్నాడు. కానీ ప్రార్థన సంపాదించుకుంటున్నామండి మనం. ఉన్న ప్రార్థన పోగొట్టుకోకపోతే చాలు. దేవుడికి స్తోత్రం. ఒకప్పుడు గంటల తరబడి దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద కూర్చున్న మోకాళ్ళు ఈరోజు కూర్చోలేకపోతున్నాయి. ఒకప్పుడు ఆగకుండా స్తుతించిన నోరు ఈరోజు దేవుని స్తుతించలేకపోతుంది. ఒకప్పుడు దేవుణ్ణి పాడుతుంటే ఆనందించాల్సిన హృదయం ఈరోజు ఆనందించలేకపోతుంది. ఎంతమందికి అండి ఈరోజు దేవుణ్ణి ఆరాధించాలని ఆశ క్రైస్తవులకు ఉందండి? పక్కల గురించి పక్కకు పెట్టండి, మన మందిరానికి వచ్చి వాళ్ళకు ఎంతమందికి ఉంది ఈరోజు ఆరాధించాలని? అయ్యో, ఈరోజు ఆరాధించే దినమే, సంఘంతో పాటు ఆరాధించే దినమే ఇది. మరి దినాన్న నా హృదయంలో నుంచి వెళ్ళాల్సిన స్తుతి దేవుని దగ్గరికి వెళ్ళాలి. నా హృదయం మందంగా ఉంటే పరిస్థితి ఏంటి? నా హృదయం బండలాగా మారిపోతే పరిస్థితి ఏంటమ్మా? జాగ్రత్త. ప్రభు అంటాడు, రేపు ప్రభు దగ్గర మనందరూ నిలబడబోతున్నాం. మారు మనసు పొందినా, రక్షణ పొందినా పొందకపోయినా ప్రభు తీర్పు దగ్గర అందరూ నిలబడాల్సిందే. ఆ ప్రభు ఎదుట నిలబడి పరలోక రాజ్యములో స్వతంత్రించుకోవాలి. ఆ రాజ్యానికి వెళ్ళాలంటే నీలో ప్రార్థన శక్తి కావాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన శక్తి ఎందుకు తెలుసా బిడ్డలారా? ఆ ప్రార్థనేనండి నీ కళ్ళను బాగు చేస్తుంది, నీ మనసును బాగు చేస్తుంది, నీ భక్తిని బాగు చేస్తుంది. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తుంటే నీ మనసులో ఉన్న పచ్చిని, నీ మనసులో ఉన్న పాపాన్ని ఒప్పింపజేసేది ప్రార్థన. నిన్ను క్రీస్తు రూపంలోనికి మార్చేది ప్రార్థన. నిన్ను దేవుని మహిమ దగ్గరికి తీసుకెళ్లేది ప్రార్థన. నిన్ను దేవుని సంతోషపెట్టేటట్టుగా బ్రతక నేర్పేది ప్రార్థన. దేవుడికి స్తోత్రం. అందుకే ప్రార్థనలో శక్తి ఉంది. ఈనాడు క్రైస్తవ జీవితంలో ఆ ప్రార్థన శక్తి లేదండి. వ్యక్తిగత ప్రార్థన లేదు మనకు. ఈరోజు ఎంతమంది లేచి ప్రార్థన చేశారండి? ఎంతమంది ప్రార్థన చేసుకొని ఆహారం తిన్నారండి? మీరు అనుకుంటుండొచ్చు, ప్రార్థించకపోయినా, మందిరానికి రాకపోయినా, వాక్యం చదవకపోయినా, గుడికి వెళ్ళకపోయినా, ప్రార్థన చేయకపోయినా బ్రతికేస్తున్నాం కదా, బాగానే సాగుతుంది కదా, నెలలు దాటిపోయింది కదా అనుకుంటున్నారా? ఒకప్పుడు చేసిన ప్రార్థన ఇప్పుడు నిన్ను ఆపుతుంది. అది అయిపోయిందా, మీరు సాతాను చేతిలో చెక్కడం ఖాయం. అది నేనైనా నీవైనా. ఒకప్పుడు ఏడ్చిన కన్నీరు, చేసిన ప్రార్థన ఈరోజు నిన్ను, నీ బిడ్డలను కాపాడుతుందమ్మా. ఒకవేళ అది అయిపోయినా సంఘముగా, దైవజనుడుగా చేస్తున్న ప్రార్థన నిన్ను కాపాడుతుందేమో. ఒకరోజు ఆ ప్రార్థన సరిపోదు. ఎవరిని మృంగుదునో అని గర్జించు సింహం వల్ల వాడు తిరుగుతున్నాడు. ఏ కుటుంబంలో ప్రార్థన ఉండదో ఆ కుటుంబానికి వస్తాడండి సాతాను. ఒకరోజు ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడంట. ఆ మనుషుడు దగ్గరికి సాతాను వచ్చాడు. ఆ ఇంటిలోనికి వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేశాడండి. కానీ ఆ ఇంటి చుట్టూ కంచె వేయబడింది. ఏం కంచె చెప్పండి? అది అదే విశాఖ స్టీల్ కంచె? ఏ కంచె అంటారు? ఫామ్ ఆయిల్ కంచె? లేకపోతే తాటిమట్ల కంచె? ఏ కంచె అంటారు? ఒక ఆవిడ అంటది, ఇంటి చుట్టూ ఎర్రదారాలు కట్టుకుంటే దెయ్యం రాదంట. ఎర్రదారానికి భయపడదు అనుకుంటున్నావు దెయ్యం?
ఏ దారానికి భయపడదు, అసలు దారాలకే భయపడదు అది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ గుమ్మడికాయకు, నీ విభూతికి, నీ మంత్రానికి, నీ నిమ్మకాయకు అసలు భయపడదు అది. మనం అనుకుంటున్నాం అది భయపడింది అనుకొని కొంచెం సేద తీర్చుకుంటాం. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుతోనే పోట్లాడగలిగింది అది. నీ వేసే నిమ్మకాయకి భయపడిద్ది అది. అమ్మా స్తోత్రం చెప్పండి. వాడు ఎవరిని మింగుతున్నారు? ఈరోజు కుటుంబాలను క్రైస్తవ కుటుంబాలను ఈరోజు ఆపాడండి. మీరు లెక్క పెట్టండి. ఒకప్పుడు ప్రార్థించిన కుటుంబం ఈరోజు మందిరంలో కూడా లేరు. ఒకప్పుడు ఉదయాన్నే లేచి కేకలు వేసే కుటుంబం ఈరోజు మందిరాల్లో లేరు, ప్రార్థనలు లేరు. అలాగని వాళ్ళు భక్తిపరులు కాదని చెప్పను, భక్తిపరులే. కానీ ఎందుకని వారు అంత బలహీనులయ్యారు? హృదయం ఎందుకు మందమైపోయింది? ఎందుకంటే ప్రార్థన ఎప్పుడైతే వారి గుండెల్లో ఆగిపోయిందో, ప్రార్థన ఎప్పుడైతే మోకాళ్ళ మీద ఆగిపోయిందో, ప్రార్థన ఎప్పుడైతే తన కంఠంలో ఆగిపోయిందో, అక్కడే అతడు బలహీనుడయ్యాడా. ఎన్నో కుటుంబాలు, ఆత్మీయ కుటుంబాలు ఈరోజు నేను చూస్తున్నాను. ఒకప్పుడు కరెంటు లేకపోయినా దీపం వెలిగించుకొని, ఫోన్ లైట్ పెట్టుకొని, వాక్యం చదివిన తర్వాతే భోజనం చేసే కుటుంబాలు నేను చూసా. ఇప్పుడు ఇంట్లో ఏసీ ఉండి డబల్ కాట్ మంచం ఉన్న బైబిల్ తెరవని భక్తులు ఉన్నారండి ఈ రోజుల్లో. నేనంటేనమ్మా, నేను సంపాదించుకుంది ధనము కంటే, బలము కంటే, కులము కంటే ప్రార్థన శక్తి క్రైస్తవుడికి చాలా ముఖ్యం. చప్పట్లు కొడదాం యేసయ్యకు. ఈరోజు కుటుంబాలలో ప్రార్థన శక్తి తగ్గింది, సంఘాల్లో కూడా ప్రార్థన శక్తి తక్కువైందండి. లేదండి, ఒకప్పుడండి మందిరాల్లో ప్రార్థన అంటే భార్యాభర్తలుగా కూడి వారానికి ఒక్కసారి ఉపవాసం ఉండి వాళ్ళ కొరకు, వారి బిడ్డల కొరకు ఉపవాసం ఉండి ఏడ్చేవారండి మందిరాల్లో. ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత మందిరానికి తాళం వేస్తే మరలా ఆదివారం వరకు తాళం తీసేవాళ్ళు లేడు. ఒక్కరని అడుగుతున్నారండి, అయ్యా మందిర తాళం ఇవ్వండి, ఈరోజు మా బిడ్డల కొరకు ఇది ఉపవాస దినం అండి, మాకు, మా కుటుంబం కొరకు, మా బిడ్డల కొరకు, మాకున్న పరిస్థితుల కొరకు యేసయ్య పాదాలు పట్టుకుని ఒక దినం అండి, దినం మందిరంలో గడుపుతాం అని ఈనాడు ఏ కుటుంబాలు వస్తున్నాయండి మందిరాలకు? సంఘంలో ఉపవాస ప్రార్థన పెడితేనే రారు. ఇక వాళ్ళు ఉపవాస ప్రార్థన చేయడం అంటే ఇక ప్రభు రాకడ రావాలైతే. స్తోత్రం కలుగునుగాక. ఎంత దిగజారిపోయామో చూడండి ప్రార్థనలో, ఎంత బలహీనమైపోయామో ప్రార్థనలో. పాటలు ఎంతసేపు అయినా పాడుతున్నారు, కానీ ప్రార్థన ఆలోచించండి. వెళ్ళారా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. నీలో ఎంతసేపు ప్రార్థన చేసే మనసు ఉంది? ఎంతసేపు దేవుని దగ్గర మొరపెట్టే మనసు ఉంది? ఒకప్పుడు ఉండేది. ఒకప్పుడు ప్రార్థన, నువ్వు పడుకున్నా నీ మనసు ప్రార్థించేది. దేవునికి స్తుతి కలుగును గాక. నువ్వు మందిరానికి రాకపోయినా పని చేస్తున్నా నీ మనసు ఆరాటపడేది దేవుడు దేవుడు అని. ఇప్పుడు దేవుని మందిరంలోకి వచ్చి చెవులు పగిలేటట్టు డ్రమ్ములు విన్నా, చెవులు తగిలేటట్టు పాటలు విన్నా నిద్ర వస్తుంది తప్ప ప్రార్థన రాట్లా. స్తోత్రం చెప్పండి. ఏ అజాను, నిద్ర వస్తుంది తప్ప ప్రార్థన రాట్లా. కారణం ఏంటి? ఆల్రెడీ హృదయం అంతా మందమైపోయిందమ్మా. ఎట్టుందంటే చెవిటోని ముందు శంఖం అవుతే ఎట్లుంటుంది? దారిలో నడుచుకుంటూ పోతున్నాడు ఒక ఆయన, షూటు బూట్ వేసుకుని, టై పెట్టుకొని, కళ్ళద్దాలు పెట్టుకొని పోతున్నాడంట. ఫాస్ట్గా వచ్చాడంట లారీ, హారం కొడుతున్నాడంట. కొట్టి 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 దరుగుతాడేమో అనుకొని కరెక్ట్గా ఆడి దగ్గరకు వచ్చి బ్రేక్ వేసాడంట. ఆడు డ్రైవర్ గాడంట, కళ్ళు చెవులు లేవా అని అన్నాడంట. కళ్ళు ఉన్నాయి కానీ చెవులు లేవు సార్ అన్నాడంట. స్తోత్రం చెప్పండి. ఆడన్నాడంట, కళ్ళు చెవులు లేవా అన్నాడంట. కళ్ళు ఉన్నాయి కానీ చెవులు లేవు సార్ అన్నాడంట. అందుకేనా ఇంత ఆరం కొట్టినా నీకు వినబడలేదంటే, అవును సార్, ప్రాబ్లం నీదిగా సార్, నాది అన్నాడంట. దేవుడికి స్తోత్రం. ఎంతసేపు వాక్యం విన్నా, ఎన్నిసార్లు మందిరంలో ఉన్నా ఎందుకు మనలో చలనం లేదంటే ప్రార్థన శక్తి కోల్పోయామండి మనం. ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో బలం ఉందండి. ఇదిగో పౌలు శీలలు ప్రార్థన చేస్తే చెరసాల పునాదులు అదిరిపోయాయి. ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగింది.
అబ్రహాము ప్రార్థన చేస్తే ఇదిగో అగ్నిలో కాలవలసిన లోతు కుటుంబం కాపాడబడింది. ఎస్తేరు ప్రార్థన చేస్తే శాసనాలు మార్చబడ్డాయి. చప్పట్లు కొడదాం యేసేక. హన్నా ప్రార్థన చేస్తే మూయబడిన గర్భం తెరవబడిందండి. ప్రార్థనలో ఎంత శక్తి ఉంది బిడ్డలారా. ఇన్ని రోజులు మందిరానికి వస్తున్నావే, నీ భర్తలో ఇంకా మార్పు రాలేదే, నీ బిడ్డల్లో మార్పు రాలేదే, నీ హృదయంలో మార్పు రాలేదే, నీ భక్తిలో మార్పు రాలేదు. కారణం ఏంటో తెలుసా? మనం సరిగ్గా దేవునికి మొర్ర పెట్టలేదు. అదే కారణం. అందుకే ఆయన అంటాడు 145వ కీర్తన 18వ వచనం అంటాడు, తనకు మొర్రపెట్టు వారందరికీ అనగా తనకు నిజముగా మొర్రపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. నీవు నిజంగా మొర్రపెడితే నా దేవుడు నీకు తోడయ్యుండును గాక, నీ బిడ్డలకు తోడయ్యుండును గాక, నీ కుటుంబానికి తోడయ్యుండును గాక. ఎస్తేరు చెయ్యాలి కాబట్టి చేయలేదండి ప్రార్థన, నిజంగా మొరపెట్టింది, కన్నీరు కార్చి మొరపెట్టింది. అన్న చెయ్యాలి కాబట్టి చేయలేదండి, దేవునికి నిజంగా మొరపెట్టింది, నిజంగా కన్నీరు కార్చింది కనుక దేవుడు దాటిపోలేదు. చప్పట్లు కొడదాం యేసయ్య. నీవెందుకు నిజంగా మొరపెట్టకూడదు? నీవెందుకు నిజంగా కన్నీరు కార్చకూడదు? నీవెందుకు దేవుని సన్నిధిలో పెనుగులాడకూడదండి? మామను మోసం చేసి, తండ్రిని మోసం చేసి, మోసగాడిగా బ్రతుకుతున్న యాకోబు పెనుగులాడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మరి దాటిపోని దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఎందుకు దాటిపోతున్నాడు? మన భర్తలను, మన బిడ్డలను, మన కుటుంబాలను, దరిద్రతను, చీకటిని, అవమానాన్ని ఎందుకు దాటిపోతున్నాడు? దారి పక్కన కూర్చున్న గుడ్డివాడు కేక వేస్తే పలికిన దేవుడు, నీవు దేవుని మందిరంలో ఉన్నావు, ఆయన రక్తంలో కడగబడ్డ వాళ్ళమండి. బల్ల తీసుకుంటున్నారా మీరు? స్తోత్రం చెప్పండి. తీసుకుంటున్నారా లేదా డుమ్మ కొడుతున్నారా? ఏమో నాకు డౌటే. ఈసారి నేనే వద్దాం అనిపిస్తుంది నాకు. స్తోత్రం చెప్పండి. ఇక నేను వస్తే అందరు నన్ను ఇక రోజంతా తిట్టుకుంటారు. ఇక దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చాలాసార్లు చెప్పాము మీ అయ్యగారికి, ఒక్కసారి వీళ్ళని తీసుకురండి అని. ఆయన కుదరట్లా, మీకు కుదరట్లా. మీరేమనుకోదంటే ఒక మాట చెప్తా, క్రమం రావాలండి. మనం ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన గురించి కొద్దిసేపు పక్కకు పెడదాం, బాగా ప్రార్థన చేద్దాం అనుకుందాం. ఎంత ప్రార్థన చేసినా దానికి క్రమం ఉండాలి, ఎంత భక్తి చేసినా దానికి క్రమం ఉండాలి. అమ్మా, మీరు 6 నుంచి 7 గంటల లోపు తినాల్సిన తిండి 12 గంటలకు తిన్నారనుకో ఎట్లా ఉంటుందండి? స్తోత్రం చెప్పండి. ఎట్లా ఉంటుంది? అరిగిద్ది అంటారా? సరే 12 గంటలకు తిన్నారనుకున్నాం, ఉదయాన్నే లేచి 6 గంటలకు తిన్నారు, కకృతి పడ్డాం అంతే. ఇంకా ఏదో మాంసం కూరని కకృతి పడి తిన్నాం. రాత్రి మాంసమే, పగలు కూడా మాంసం మిగిలింది రాత్రిది, 6 గంటలకే తినేసాం. ముఖం కడిగారా కడిగా తర్వాత విషయంగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పులి ఎప్పుడైనా ముఖం కడుకూడదా? ఏసనా? వీళ్ళు పులి లాంటి వాళ్ళయ్యా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పుల్లు ఎక్కడైనా ముఖాలు కడుకుంటాయా? 6 గంటలకే తినేసాం అనుకుందాం, ఇంకా మిగిలిపోయింది మాంసం, మళ్ళీ 12 గంటలకు తిన్నాం. దానికి ఒక క్రమం ఉందంటారా? లేని రోగం శరీరంలో పుడుతుంది. నీ ఆహారానికి కూడా క్రమం ఉండాలి, నీ భక్తికి కూడా క్రమం ఉండాలి. ప్రార్థన 7 గంటలకంటే 9 గంటలకు వచ్చి నిద్రపోతే ఏం ప్రార్థన చేసినట్టు? మనం ఒక మాట, మీరేం బాధపడద్దు, ఏం ప్రార్థన చేసినట్టు చెప్పండి. ప్రార్థన క్రమం ఏంటో మీకు తెలుసా? ప్రార్థన క్రమం అంటే చెప్తామనండి. ప్రార్థన 7 గంటలకు అనుకుందాం. 7 గంటలకు మొదటి ప్రార్థన, ప్రారంభ ప్రార్థన ఉంటుంది, అంతేనా? ఓకే. తర్వాత పాటలు ఉంటాయి, తర్వాత ఆరాధన ఉంటుంది, తర్వాత వాక్యం ఉంటుంది, తర్వాత కానుకలు ఉంటాయి, తర్వాత మళ్ళీ ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన ఉంటుంది. ఇది క్రమం. ఇది దీనిలో ఏ ఒక్కటి మిస్ అయిపోయినా నువ్వు క్రమం తప్పినట్టే. అంతేనండి. ప్రార్థన అంటే ప్రార్థనేనండి. పాటలు తీసేయలేం, కానుకలు తీసేయలేం, వాక్యాన్ని ప్రక్కకు పెట్టలేం. ఇవంతా దైవ కార్యం. అన్నిట్లోనూ పాలిభాగస్తుడు కావాలి. అందుకే నీవు దేవుని మందిరమునికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అన్నాడు. మనకు నచ్చినప్పుడు వచ్చి దేవా దేవా అంటే పలకడాయన.
5 సబ్జెక్టులు పాస్ అయ్యి ఒక సబ్జెక్టు ఫెయిల్ అయితే స్టేట్ ర్యాంకా, జిల్లా ర్యాంకా? ఓహో, దేవుడికి స్తుతి కలుగునుగాక. క్రమం అంటే అదండి. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన వరకు ఉంటేనే నువ్వు ఆ రోజు ప్రార్థనలో ఉన్నట్టు. అంత ఖచ్చితంగా ఉండాలి. మా దగ్గర 3 కుటుంబాలు ఉన్నాయండి. ఆ బిడ్డలు బట్టి సంతోషిస్తూ ఉంటాను. ప్రార్థన 9 గంటల కంటే 8:30కు వస్తారు వాళ్ళు. వారు ఎలా సిద్ధపడతారో నాకు తెలియదు. వాళ్ళని చూసి నేను భయపడాల్సి వస్తుంది కొన్నిసార్లు. చెప్తున్నాను యథార్థంగా. 8 గంటలకు వస్తారు. ప్రార్థన 9 గంటల కంటే 8:30, ఖచ్చితంగా 8:30కు వస్తారు. అరగంట ప్రార్థన చేస్తారండి కుటుంబం అంతా. మందిరంలో అరగంట ప్రార్థన చేస్తారు. అది సిద్ధపాటు. అసలు మనం వచ్చిన ప్రార్థనకు పాటలు అయిపోయిన తర్వాత వస్తాం, వాక్యం వినట్టు ఉంటాం. ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం. ఆ రోజు ఏమైనా నీ ద్వారా ఒక్క పాట పాడి దేవుని స్తుతించావా? ఏమైనా సంఘం కొరకు నువ్వు ప్రార్థన చేసావా? నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవడానికి ఆ రోజు టైం చాలదు. మరి ఆలస్యంగా వస్తే క్రమం ఎట్లా అవుద్దండి? క్రమం కాదు. అందుకే క్రమం చాలా ప్రాముఖ్యమైందండి. దేవుడికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. మా అబ్బాయి బాగా చదువుతాడని ఎగ్జామ్ టైం 10 అయితే 11 గంటలకు పంపించుకుంటే ఎట్లుంటుంది? ఎట్లుంటుందమ్మా? వీడు స్కూల్ టాపర్ అండి, అందుకే కొద్దిగా ఆలస్యం వచ్చాడు అంటే ఒప్పుకుంటాడా? మీరు ఎట్లా ఒప్పుకునేటట్టుంది. నేను బాగా పాటలు పాడతానండి, నేను నచ్చినప్పుడు వచ్చి పాడతానంటే ఇప్పుడు ఏసన్న గారు ఒప్పుకోవాలి. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు అదొక మేళం. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. నిజమేనండి, ఏసన్న గారే కాదు, నేనైనా అంతే. మేము బాగా పాటలు పాడతాం కాబట్టి మేము 10 గంటలకు వస్తామంటే ఒప్పుకోవాలి. ఇప్పుడు అటు మారిపోయింది ఈరోజు సంఘాలు. అందుకే క్రైస్తవ సంఘాలన్నీ బలహీనమైపోయాయి. క్రమం లేదు, భయం లేదు, ఈ 2 కోల్పోయారు. ఎందుకు కోల్పోయారంటే ముందు ప్రార్థన పోయింది అక్కడ. స్తోత్రం చెప్పండి. ప్రార్థన పరుడు ఎప్పుడు క్రమాన్ని తప్పడండి. నేను మరలా చెప్తున్నా, ప్రార్థన పరుడు ఎప్పుడు క్రమాన్ని తప్పడు. ఎందుకంటే తను ఆత్మచేత నడిపించబడతాడు. దేవుడు హెచ్చరిస్తుంటాడు, దేవుడు సరిచేస్తుంటాడు. ఆయనను ఆరాధించడానికి అందరికంటే ముందు ఆరాటపడతాడు. చప్పట్లు కొడదాం యేసయ్యకు. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. నేను మరలా చెబుతున్నాను, ప్రార్థన పరుడు ఎప్పుడు ఆలస్యం చేయలేడు, క్రమంగా ఉంటాడు. అందుకే దానియేలు గురించి రాయబడిన మాట, దానియేలు దినమునకు 3 మోకాళ్ళుని ప్రార్థన చేశాను. తనకు సమయం ఉంది, టైం ఉంది, ఆ టైంలో మోకరిస్తాడు. సింహాల బోన్లు వస్తాయా, అగ్నిగుండం వస్తుందా, స్నేహితులు వస్తారా, బంధువులు వస్తారా, చంపుతారా, నరుగుతారా, అవేం పట్టించుకోడు ఆయన. ప్రార్థన టైం అంటే టైం అంతే. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవునికి స్తుతి కలుగునుగాక. కనుక దేవుని బిడ్డలారా, ఈనాడు క్రైస్తవ కుటుంబాలు కోల్పోయిన విషయం ఏంటో తెలుసా? ప్రార్థన శక్తి. ఒకప్పుడు ధ్యానే 4 గంటలకి కుటుంబాలలో తండ్రిని గూర్చిన స్తుతి ప్రార్థనలు ఉండేటివి. ఇప్పుడు ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళి కూర్చోండి, అందులో ఎవరు ఏ రకంగా గురగబెడుతున్నారో అర్థం కావట్లా. ఓ రోజు నేను ఆ నూజివీడెళ్ళి వస్తూ కొత్తగూడెం వెళ్ళా. ఒకరింటికాడ ఉన్న 4 గంటలకు ప్రార్థన చేస్తున్నాం. ఒక ఇంట్లోనే ఆ కుటుంబంతో ప్రార్థన చేస్తున్నాం. ఫోన్ వచ్చింది. పాస్టమ్మ గారు, నేను అలిసిపోయిన దాన్ని బట్టి ఈయన లేచాడా లేవలేదా ప్రార్థనకని నాకు ఫోన్ చేసింది. ఆల్రెడీ లేచి ప్రార్థనలో ఉన్నాం. ఆ ఫోన్ ఎత్తడానికని, అమ్మ నేను ప్రార్థనలో ఉన్నాను, నేను ఫోన్ ఎత్తకపోతే ఆవిడ మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంటుంది లేచేంతవరకు. లేచి కూర్చొని చేస్తావో పడుకొని చేస్తావో, మొత్తం మీద 4 గంటలకు దేవునికి స్తుతి వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. ఒకవేళ రాత్రంతా ప్రయాణాన్ని బట్టి అలిసిపోయి పడుకుంటాడేమో ఈ మనిషి అని ఫోన్ చేసింది ఆవిడ. వీళ్ళు ప్రార్థన చేస్తుంటే నేను బయటకు వచ్చి ఫోన్ చేస్తాను. ఆ ఇంటి పక్కనే ఇంకొక ఇల్లు, దేవునికి స్తుతి కలుగునుగాక. వీళ్ళని లేపుదామని వెళ్తే ఒకరిని మించి ఒకరు గురక కొడుతున్నారండి. వామ్మో, మామూలు కాదు. వీళ్ళిద్దరూ గురక కొడుతున్నారు, టీవీ కూడా గురక కొడుతుంది. తెల్లవార్లు టీవీ మోగుతూనే ఉందండి. ఆ ఇంటిని బట్టి సాతాను ఎంత సంతోషపడతాడా, భలే దొరికిందిరా నాకు కుటుంబం అనుకుంటాడా. అందుకే ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె సాతాను తిరుగుతున్నాడు. అందుకే ప్రార్థనకు వచ్చిన నీ కుటుంబంలో ఎందుకు కలవరం ఆగలా? ప్రార్థనకు వచ్చిన నీ మనసులో ఎందుకు నెమ్మది రాలా? ప్రార్థనకు వచ్చిన నీ కన్నీటికి ఎందుకు సమాధానం రాలా? ప్రార్థన దేవుని సన్నిధిలోనికి వచ్చిన నీ దుఃఖం ఎందుకు ఆరలేదంటే
నీ సమస్యలను, నీ దుఃఖాన్ని, నీ అప్పును, నీ కలవరాన్ని కొట్టివేయగలిగిన శక్తి డబ్బులో లేదు, ప్రార్థనలో ఉంది. చప్పలు కొడదాం యేసయ్యకు. నీ బిడ్డలను, నీ భర్తలను, నీ కుటుంబ స్థితిగతులను మార్చగలిగిన శక్తి నీ జ్ఞానంలో లేదు, నీ మోకాళ్ళ బలంలో ఉంది. నీవు దాన్ని చేయగలిగితే నిన్ను వేధిస్తున్న శక్తిని నువ్వు జయించగలవు. దేవుడికి స్తోత్ర. నీవు మోకాళ్ళ మీద మొర్రపెట్టగలిగితే పరలోకపు శక్తి నీ కుటుంబాన్ని కమ్ముకుంటుంది. దేవునికి స్తుతి కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, ప్రార్థనలో శక్తి ఉందండి. ఈనాడు క్రైస్తవుడు ఆ శక్తిని ప్రక్కకు పెట్టాడు. డబ్బు ఉంది కదా, బలం ఉంది కదా, జ్ఞానం ఉంది కదా, అన్నీ బాగున్నాయి కదా అనుకుంటున్నాడు అండి ఈరోజు క్రైస్తవుడు. అమ్మా, అన్నీ బాగుంటే మందిరానికి రాకూడదండి నీ బిడ్డలో? అన్నీ బాగుంటే నీ భర్త మందిరానికి రాకూడదండి? తాడేపల్లిగూడెంలో ఒక ఆవిడ అన్నదంట పాస్టర్ గారితో, అన్నా అక్క ప్రార్థనకు రండి అక్క అన్నదంట. పాస్టర్ గారు వత్తాలే అన్నా అన్నదంట. రెండో వారం పిలిచాడంట, అన్నా అక్క ప్రార్థనకు రాక అన్నాడంట. వస్తాలే అన్నా అన్నదంట. మూడో వారం కూడా పిలిచాడంట. వస్తాను అంటున్నారు, రావట్లేదక్క ఈ వారం రండి అంటే, కంపల్సరిగా వస్తానన్నా అన్నదంట. ఆ ఇంటి పక్క ఆవిడన్నదంట, వస్తాను అంటున్నావు, వస్తావా వెళ్తావా వెళ్ళు, వెళ్ళకపోతే వెళ్ళనని చెప్పు, వస్తానని చెబుతున్నావు వెళ్ళట్లేదు ఏంటి అని ఇంటి పక్క ఆవిడ అదేదో కూరగాయలు ఆ చిక్కుడుగాయ పాదేదో దింపుకుంటూ మాట్లాడుతుంటే, నాకు ఏ రోగం ఉందని వెళ్తే నేను చర్చికి అన్నదంట. నాకు ఏ బాధలు ఉన్నాయని చర్చికి వెళ్ళాలా? మూతి ముక్కు నోరు అన్నీ బాగున్నాయిగా, నాకు ఏమొచ్చిందని చర్చికి వెళ్ళాలి అన్నదంట. 4వ వారంలో గుంటూరు హాస్పిటల్లో ఉందంట. దేవునికి స్తుతి కలుగును గాక. అంటే ఈనాడు క్రైస్తవుడు కూడా అలాగే అనుకుంటున్నాడు. అన్నీ బాగున్నాయి కనుక చర్చికి ఎందుకు అనుకుంటున్నారమ్మా? యేసన్న గారు కాదు మిమ్మల్ని పిలిచేది, దేవుడు పిలుస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఈ ఆరాధన, ఈ ప్రార్థన, ఈ కూడిక, ఈ పరిచర్య యేసన్న కొరకు కాదమ్మా, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు. చప్పట్లు కొడదాం యేసయ్యకు. ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు ఇక్కడ ఆరాధించబడతాడు. ఎవరు పాడినా పాడకపోయినా దేవుడు ఆరాధించబడతాడు. ఎవరు వచ్చినా రాకపోయినా దేవుడు ఇక్కడికి వస్తాడు, వచ్చిన బిడ్డలను దీవిస్తాడు. చప్పట్లు కొడదాం యేసయ్యకు. ఇది యేసన్న గారి కొరకు కాదమ్మ ప్రార్థన. నిన్ను రక్షించి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కొరకు నీవు పాడడానికి, ప్రార్థించడానికి, నీవు దీవెన పొందడానికి, ప్రార్థన శక్తి పొందుకోవడానికి ఏర్పాటు చేయబడింది కూడిక. ఇది డబ్బు కొరకు ఏర్పాటు చేసే కూడిక కాదండి. స్తోత్రం చెప్పండి. ఈరోజు కూడికకు వస్తే ఏమైనా డబ్బులు వేసాడు యేసన్నా? చెప్పండి. ఇది డబ్బుల కొరకు ఏర్పాటు చేసిన కూటం కాదండి. నిన్ను నా దేవుడు ఆశీర్వదించడానికి పిలిచిన కూటం. నువ్వు మానేస్తే ఎలాగా? నక్కనంట చెరువు మీద అలిగిందంట. కలిగాను. దేని మీద అలిగింది? ఎన్ని రోజులు అలిగిద్ది? స్తోత్రం చెప్పండి. ఎన్ని రోజులు అలిగిద్దమ్మా? మా ఊర్లో కాబట్టి అట్లాగే చెప్పా. బాప్తీసం పొందింది, భక్తిగా ఉంది. నేను అనుకున్నాను చాలా భక్తి పరులారు అనుకున్నా. నేను మోసపోయాను. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పాలా? ఆమె పేరు ఏం పేరు? దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తాలా? యేసన్నా స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. అందరు చెప్పాలా? సంజయరావు గారు కూడా హల్లెలూయా. బాప్తీసం తీసుకున్న ఒక 6 నెలలు చాలా బాగుందండి. 6 నెలల తర్వాత మూతి గుడ్డ తుట్టుకొని వచ్చేసేది. కళ్ళు మాత్రమే కనబడేటివి. సరేలే, వాసన రాకుండానో దుమ్ము రాకుండానో ఏదో వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి అని ప్రార్థన చేసి పంపించటోనే. ఒకరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు అడిగాడు, ఆవిడని పిలిచాను, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. లాస్ట్కు చేస్తానమ్మా ఈరోజు మీకు అన్నా. ఎందుకయ్యా అన్నది. ఏమో తెలియదమ్మా, లాస్ట్కు చేస్తా ప్రార్థన అన్నా. సరేనయ్యా అన్నది. అమ్మని అడిగేదాన్ని, ఇంట్లో పని ఉంటే చెయ్యి, బోళ్ళు ఏమన్నట్టు తోమో, ఊడిచేది ఏమంటే ఊడిచేయి, ఈ లోపలకు ప్రార్థన చేస్తా, తర్వాత చర్చికి రాన్నా. వెళ్ళిపోయింది ఆవిడ. ఇంట్లో ఆ సింకులో బోళ్ళు ఉంటే తోమేసి, ఇల్లు ఏదో ఊడిచేసి, నేను ప్రార్థన అయిపోయి కూర్చున్నాను. ఆవిడ వచ్చింది, అమ్మా రోజు ప్రార్థన చేసుకుంటున్నావు అంటే, ప్రార్థన మానలేదయ్యా అన్నది. ఇంటి దగ్గర చేసుకుంటున్నావా అంటే, ఖచ్చితంగా చేసుకుంటున్నానయ్యా అన్నది. నిజమేనంటావా అమ్మా అంటే, నిజమయ్యా అన్నది. దేవుడికి స్తోత్రం. ఓకే, దేవుడికి స్తోత్రం, చాలా మంచిదమ్మా. ఎందుకు అడగాలనిపించిందమ్మా, అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఎందుకు అనిపించిందయ్యా అన్నది ఆవిడ. ఏమో తెలియదమ్మా, నా మనసు అలా అనిపించింది. ప్రార్థన చేసుకో తల్లి, భక్తిలో
జాగ్రత్తగా ఉండమ్మా, నువ్వు రక్షణ పొందావు, నీ గ్రామాన్ని నేను వస్తున్నా, నువ్వు సాక్ష్యాన్ని కాపాడుకుంటేనే నిన్ను బట్టి 10 మందికి చెప్పగలను, నీకే సాక్ష్యం లేకపోతే నేను ఎవరికి చెప్పగలను అన్న తల్లికి 1-2 సార్లు చెప్పా. మళ్ళో వారం మళ్ళీ దేవుడు ప్రేరేపించి మళ్ళీ అలాగే అడిగా, ఒక్కసారి గుడ్డ తీయమ్మా అన్న. స్తోత్రం చెప్పండి. వద్దయ్యా వద్దయ్యా అని భయపడింది. భయపడుతుంటే నాకు డౌట్ వచ్చింది, ఎందుకబ్బా ఈ అబ్బా భయపడుతుంది, నోట్లో ఏమైనా పెట్టుకుందా, ఈ జరదా కిల్లీలు గుటక పాను పరాకు ఈ ఆకులను పెట్టుకుంటురా, ఒకవేళ అదాలది ఏమైనా పెట్టుకుందా, అలాగని ఆవిడ ముసలావిడ. స్తోత్రం చెప్పండి. అనుమానించడానికి లేదు, అలాగని అనుమానించకుండా ఉండలేకపోతున్నాను. ఏం చేయాలి, గుడ్డది అంటే లేదయ్యా లేదయ్యా అన్నది. కంగారు పడిపోతుందంటే ఏదో ఉందిలే అని ప్రార్థన చేసి పంపించా, నాకు చెప్పలేకపోతుందని మళ్ళీ వారు అమ్మగారితో అడిగిచ్చా. ఇప్పటికి 3 వారాలు అయిపోయినాయి, ఏమీ లేదయ్యా అన్నది. అప్పుడు మన విశ్వాసులు పిలిచి, అమ్మా ఆవిడ సరిగ్గా ఉంటున్నారా, ఎందుకు మూతికి గుడ్డ చుట్టుకొని వస్తుందమ్మా అన్న. మాకు తెలియదండి అయ్యగారు అన్నదాళ్ళు. వాళ్ళు భయపడ్డారు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు భయపడ్డారు. ఏమ్మా నేనేం చెప్పండి అంటే, నాకు తెలియదయ్యా, మీకు దండం పెడతాను, నన్ను అడక్కండి అన్నారు. ఇంకా నాకు బలహీనత అయిపోయింది. అమ్మో ఏదో ఉన్నట్టుంది. దేవుడికి స్తుతి కలుగును గాక. ఎంతగా భయపడుతున్నారంటే ఏదో ఒకటి ఉండదు. ఆవిడ గుడ్డ తీయమంటే తీరా, వీళ్ళు చెప్పమంటే చెప్పట్లా, ఏదో ఉంటుంది అనుకుని ఎదురు చూశాను. ఒకరోజు గుడ్డ తీస్తావా లేదని తీసా, సారవాసన వచ్చిందండి. కలేను సారవాసన వచ్చింది. అమ్మా ఏమన్నా తాగారా అంటే, లేదయ్యా నా నోరే అట్లా వాసన వస్తుంది కాబట్టి అని గుడ్డ చుట్టుకున్నా, అందుకే వద్దన్నానయ్యా అని కవర్ చేసింది. పోనీలే తల్లి, గుడ్డ చుట్టుకోవడమే మంచిదిలే అమ్మ అన్న. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంకేం చేద్దు, ధనమ్మ గారు స్తోత్రం చెప్పాలా. కేజీ ఎంత వంకాయలు ఎంతమ్మా, 30-40? టమాటాలు ఎంత కేజీ బయట ఇస్తారమ్మ గారు? ఎంతకు తెస్తున్నారు? 50 రూపాయలా? హల్లెలూయా. గుడ్డ చుట్టుకుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళా, వాళ్ళ ఆయన సీక్రెట్గా పిలిచా, అమ్మ తాగుతుందా, ఎక్కువ తాగుతుందా తక్కువ తాగుతుందా అన్న. తక్కువ లేదు ఎక్కువ లేదయ్యా, కామన్గా తాగుతుంది అన్నాడు. వామ్మో, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేను రోజు చెప్తూనే ఉన్నాను దానికి, మానే అంటే నన్ను కూడా తాగమంటుంది అయ్యగారు అన్నాడు. వామ్మో, తేడాగా ఉంది కేసు అనుకొని ఆ ఊరు ప్రార్థన మానేశానమ్మా. ప్రార్థన మానేశాను ఆ ఊరు. ఓ రోజు నేను పాస్టర్మ్మ గారు వెళ్ళాం, అమ్మా ఇది పద్ధతి కాదమ్మా తాగొద్దంటే, అస్సలు ఎవరు చెప్పారు మీకు తాగుతున్నానని. నేను తాగట్లేదు అయ్యగారు, నేను నిక్కచ్చిగా ఉన్నాను అంటది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక నేనేం మాట్లాడలేదు. ఇక అంత గట్టిగా గుండెలు బాదుకొని చెబితే నేనే చెప్తాను. ఆవిడ తాగినప్పుడు నేను ఉండట్లా, నేను ఉండేటప్పుడు ఆవిడ బాగానే ఉంటుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆవిడ తాగినప్పుడు నేను లేను, నేనున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. నాకు అర్థం కావట్లా. దేవుడికి స్తోత్రం. కరెక్ట్గా 2వ నెల వచ్చింది. ఆ ఊర్లో ఎవడో పోయాడంట. ఈ దినం రోజు తింటారుగా, తిని తాగుతారుగా, ఆడికి వెళ్ళిందంట. గట్టిగా అన్నం తిన్నదంట. అన్నం తిన్న తర్వాత ఎవరో తగులుతూ ఒక ఆయన తగిలాడంట. అంతే, ఎవడరా నువ్వు అన్నదంట. పెద్ద మనిషిని ఎవడరా అంటామని ఈడ్చి చెప్ప మీద కొట్టాడంట. అంతే, నీ సంగతి ఇప్పుడు కాదరా, మళ్ళీ వస్తాననేదంట. ఖచ్చితంగా 4 ప్యాకెట్లు తీసుకుందంట. తాగేసి ఈ కొంగు ఇట్లా చెక్కేసుకొని రారా నా కొడుకని రోడ్డు మీద రచ్చబండ చేసేసిందంట. అందులో మనోళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు వీడియో తీసి నాకు పెట్టారు. ఏదో కొత్త వీడియో వచ్చిందని చూస్తే ఈ సినిమా ఆడుతుంది, ఇందులో డ్యాన్స్ చేస్తుంది, ఎగురుతుంది, ఓ మామూలు కాదు, కర్ర తిప్పినట్టు తిప్పుతుంది చేశాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మనిషిని ఎక్కడో చూసినట్టుంది అనుకుంటున్నా నేను. ఈ మనిషి నా మనిషి అని నాకు అర్థం కాల చివరి వరకు. ఆడంతా వెనక నుంచి తీసాడు, ముందు తీలా. చివరి భాగం వచ్చేసరికి ముందు పిక్చర్ అప్పుడు కనబడింది, ఓహో ఈ మనిషి నా మనిషి అని. దేవుడికి స్తోత్రం. నాకు ఆధారం దొరికిందిగా. ఇక బండి వేసుకున్నాను, ఇంటికి వెళ్ళాను. మళ్ళీ మనిషి పర్ఫెక్ట్గా ఉందండి. దేవుడికి స్తుతి కలుగునుగాక. నాకు అదే అర్థం కావట్లా.
ఏంటండి అయ్యగారు ఇట్టొచ్చారన్నది. మనిషి కంట్రోల్ ఉంది. మళ్ళీ పోయా, దేవుడికి స్తోత్రం. మళ్ళీ ఒకరోజు నా కొత్తగూడెం వెళ్తూ ఇటు తిరిగా, ఎందుకో డౌట్ వచ్చి ఎర్రంపల్లి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగా, లేట్ అయినా పర్లేదని. అప్పుడు ఆన్లో ఉంది, అప్పుడు దొరికింది మనిషి. దేవుడికి స్తోత్రం. అమ్మా ఎవరో వీడియో పంపించారు, ఇది ఎవరిదమ్మా అన్న. ఎవరండి అయ్యగారు అన్నది. ఈవిడెవరో అమ్మా, ఈవిడ ఎక్కడన్నా చూసావా అన్న. ఏది పెట్ట అయ్యగారు అన్నది. చూసా, ఇది అచ్చం నా అలాగే ఉంది అంటుంది ఆవిడ. నీలాగా ఉండడం ఏంటమ్మా, నీవే కదా ఇదంతా చేసిందంటే. అచ్చా నేను కదా అయ్యగారు అంటుంది మళ్ళీ. అమ్మో నీకు దండేవు తల్లి, నీతో నేను పోరాడలేనని చెప్పిన. దేవుడికి స్తోత్రం. వాళ్ళ కొడుకు అది కూతుర్ని అల్లుడిని పిలిచి, ఇది పద్ధతి కాదమ్మా, ప్రభు నమ్ముకున్న క్రమం కాదు అని గట్టిగా మందలించా. ప్రభుకు అవమానం తేవద్దు, సేవకునికి అవమానం తేవద్దు అని గట్టిగా మందలించా. దెబ్బకి గుడి మానేసిందిగా. స్తోత్రం చెప్పండి. ప్రశాంతంగా ఉండే మనసు అయితే హల్లెలూయా. కరెక్ట్గా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది. అయ్యా మేకని ఇద్దాను అనుకున్నాను, ఇద్దునా వద్దా అన్నది. ఎవరికి ఇద్దాము అనుకున్నాను, నాకా దేవుడికా అన్న. నాకైతే పెంచుకొని అమ్ముకుంటాను అన్న. దేవుడికి స్తోత్రం. నాకా దేవుడికి అనేసరికి ఆవిడ ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయింది. దేవుడికి స్తుతి కలుగును గాక. మళ్ళీ చేస్తానా కానీ పెట్టేసి వాళ్ళ అమ్మాయికి చేసిందంట. వాళ్ళ అమ్మాయి నాకు చేసింది. మా అమ్మ మేకెత్తానంటే మీకా దేవుడికి అంటున్నారు, మీకైనా దేవుడికి అని ఒకటే కదా అయ్యగారు. మా అమ్మని ఎందుకు అలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి నాకు ఇచ్చేటట్టు అయితే ఇచ్చేయండి, దేవుడికి ఇచ్చేటట్టు అయితే ఆవిడ గుడికి వస్తే తీసుకురండి అన్న. ఆవిడ మారు మనసు పొంది ఇక దాన్ని విడిచిపెడతానని తీర్మానం చేసుకొని గుడికి పట్టుకొస్తే ప్రార్థన చేస్తాను, పరిశుద్ధులందరూ తింటారు, ఆ దీవెన వారికి వారి బిడ్డలకు కలుగుతుంది. నాకు ఇస్తే నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ఎట్టన్నా ఉండు, నేను అమ్ముకుంటాను, కొంచెం అప్పుంది తీర్చుకుంటా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించి మొత్తం మీద మేకనమ్మి డబ్బులు పడేసింది. ఆమేన్, హల్లెలూయా. నేను అన్నాను, ఎవరు ఏమన్నారు డబ్బులు నా అకౌంట్కు, నా అకౌంట్ నెంబర్ చెప్పింది ఎవరన్నా. దేవుడికి స్తోత్రం. వస్తాననే డబ్బులు పంపించానన్నది. సరే రా, ఆ డబ్బులు అట్టాగే ఉంచుతా, లేకపోతే రేపు పొట్లం కట్టుకొని తీసుకొచ్చి ఇస్తానన్న. దేవుడికి స్తోత్రం. మొత్తం మీద మారు మనసు పొందింది. హల్లెలూయా. దేవుడు చాలా గుణపాఠాలు నేర్పాడు. నేనంటాను, బిడ్డలారా, నువ్వు దేని మీద అలుగుతున్నావు? మందిరం మీద కాదు నువ్వు అలగాల్సింది, దేవుడి మీద కాదు నువ్వు అలగాల్సింది. నువ్వు అలిగితే నీకే నష్టం. దేవుడు నిన్ను శక్తి కలిగిన బిడ్డగా తయారు చేయడానికే ఇలాంటి కూటాలు ఇవి. దేవునికి స్తుతి కలుగును గాక. నిన్ను బలమైన బిడ్డగా తయారు చేయడానికి ఉపవాస ప్రార్థనలు. అమ్మా నీ కడుపు మారిస్తే మాకేమైనా డబ్బులు వస్తాయమ్మా మాట అనుకున్నాను. అట్ట మారితే బాగుండమ్మా, వారానికి ఒక కడుపు మార్చుకుంటే డబ్బులను వచ్చేది, అప్పులను తీరేవి. దేవుడికి స్తుతి కలుగును గాక. మీరు కడుపు మార్చుకోవడం వల్ల మాకేం రాదమ్మా, నీవు నీ బిడ్డలు బలపడతారు తప్ప. నీవు కడుపు మార్చుకొని ఏడిస్తే నువ్వు శక్తి పొందుకుంటే నీ కుటుంబంలో ఉన్న దరిద్రత పోతుందే తప్ప నీకు కానీ నీ సేవకునికి ఏం వెలగదమ్మా. నీకే మేలు, నీ కుటుంబానికే మేలు. దాన్ని ఎందుకు తప్పు అనుకుంటారు చెప్పండి, నాకు అర్థం కాదు. నీ కొరకే కదా ప్రార్థన, నీ బిడ్డల కొరకే కదా ప్రార్థన. నువ్వు ఇక్కడ ఏడిచే ఏడుపు నీ బిడ్డల క్షేమం కొరకే కదా. ఇప్పుడు ఈ కూడిక పెట్టింది యేసన్న గారి కుటుంబం కొరకు కూడిక పెట్టారా, మనందరి కొరకు కూడిక పెట్టారా? యేసన్న కొరకే ప్రార్థన చేయాలి, మరొక ప్రార్థన చేయొద్దని ఏమైనా రూల్ ఉందా ఇక్కడ? ఈ కూడికలు ఎందుకంటే ప్రార్థనలో బలపడడానికి, ఆత్మలో బలపడడానికి, వాక్యంలో బలపడడానికి, ఆరాధనలో బలపడడానికి, దేవునికి దగ్గరగా బ్రతకడానికి. ఆయన అంటాడు, నాకు నిజముగా మొరపెట్టువానికి నేను సమీపంగా ఉంటా. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు దగ్గరగా ఉండడానికి, నీవు దేవునికి దగ్గరగా ఉండడానికి ఏర్పాటు చేయబడేవే ఇలాంటి ఉపవాస కూడికలు. చప్పట్లు కొడదాం యేసయ్యకు. ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో మిమ్మల్ని బాధ పెట్టడానికో మాకు తెలుసండి.
శరీరం అలిసిపోయిందని మాకు తెలుసు, పగలంతా ఎండలో పని చేశారని మాకు తెలుసు, బలహీనంగా ఉన్నారని మనకు తెలుసు. అయినా ఎందుకు కూడిక తెలుసా? స్తోత్రం చెప్పండి. ఎందుకు కూడిక? నీవు బలపడాలని. శరీరం బలహీనమైన అంతరంగ పురుషుడు కృషించుచున్నా, బాహ్య పురుషుడు కృషించుచున్న అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాల. అమ్మా ప్రతిరోజు ఉండదు కదమ్మా ఈ కూడిక, నెలకు ఒక్కసారి కదా. పగలంతా ఎండలో ప్రయాసపడ్డావు, కూర్చొని 1 గంట ప్రార్థన చేయలేవో నువ్వు? ఎందుకు అలాగనుకుంటారు? ఇది పాస్టర్ గారి కూడిక, ఎందుకు అలాగనుకుంటారు? ఇది బలవంతపు ప్రార్థన, ఎందుకు అలాగనుకుంటారు? ఎందుకు వస్తుందా మనసు? ఇది నా కొరకు, నా బిడ్డల కొరకు, నేను నా దేవుని సన్నిధిలో ప్రార్థనా శక్తి పొందుకోవడానికి ఏర్పాటు చేసిన కూడిక. నా దేవుడు నా యొద్దకు వస్తున్నాడు, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను అని ఎందుకు మనం అనుకోలేకపోతున్నాం? దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రతిరోజు కూడిక పెట్టామనుకుంటే కొంచెం ఇబ్బందే, నెలకు ఒక్కసారి కదమ్మా. స్తోత్రం చెప్పండి. గుండెల్లో దేవుడు ఉంటే గుడి ఎక్కడున్నా వస్తారండి. గుండెల్లో దేవుడు లేకపోతే గుడి ఇంటి పక్కన ఉన్న. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈరోజు ఎండలో వచ్చారండి మా బిడ్డలందరూ. ఎండలో ప్రార్థన మానలా, ఎండలో వచ్చారండి. వాళ్ళు ఎండలో వచ్చి ప్రార్థన చేసి ఎండలో వెళ్ళిపోయారు 25 కిలోమీటర్ల. వాళ్ళు ప్రార్థనేనండి. ఎందుకంటే ఆ ప్రార్థనలో ఉన్న శక్తి ఎంత గొప్పదో వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు ప్రార్థన పగలంతా ఇక్కడ ప్రార్థన చేశారా, మళ్ళీ రాత్రి ప్రార్థన చేసుకుంటారు వాళ్ళు కుటుంబంగా కూడుకొని. పగలంతా ప్రార్థనలో ఉన్నారు కదా, మళ్ళీ సాయంత్రానికి ఏదో ఒక ఇంటిలో ప్రార్థన గుంపు ఏర్పాటు చేయబడుతుంది. అక్కడ దేవుని ఆరాధిస్తారు. ఆ కుటుంబాన్ని దేవుడి రాత్రి దీవిస్తాడు. చెప్పలు కొట్టండి. నువ్వు దేనికైనా దూరంగా ఉండు, ప్రార్థనకు దూరంగా ఉండకు. ఒక పూట ఆహారానికి దూరంగా ఉండు, బంధువులకు దూరంగా ఉండు, చెడు స్నేహానికి దూరంగా ఉండు, ప్రార్థనకు అన్నిటికంటే ముందుండు. ఎందుకంటే నిన్ను దేవుని దగ్గర నిలబెట్టగలిగేది ప్రార్థన ఒకటే, నిన్ను పరిశుద్ధపరిచేది ప్రార్థన ఒకటే, నీలో ఉన్న బలహీనతను ఒప్పింపజేసేది ప్రార్థన ఒకటే, నీ ముందు నిలబడిన ఎరుకో గోడలు కూల్చగలిగిన శక్తి ప్రార్థన ఒకటే, నీ ముందు రాయబడిన శాసనాలను తిరిగి రాయగలిగిన శక్తి ప్రార్థనకు ఒకటికే ఉంది. దేవునికి స్తుతి కలుగునుగాక. అందుకే దేవుని బిడ్డలారా, ప్రార్థన. ఈనాడు ఆ ప్రార్థన క్రైస్తవ కుటుంబాల్లో మరుగైపోయిందమ్మా. కుటుంబాల్లో ఉదయాన లేచి ఎట్లాగో ప్రార్థన లేదు. సంఘాల్లో కూడా ప్రార్థన కరువైపోతే పరిస్థితులు ఏంటంటారు? మీరు పడుకొని మేము పడుకొని ప్రార్థన లేకుండా ఉంటే గ్రామం ఎలా ఉంటుందో. ఇంత పెనుగులాడుతుంటేనే అక్కడక్కడ ప్రజలు నెమ్మది పొందుతున్నారు, అందరికీ లేదు ఆ నెమ్మది. అసలే ప్రార్థన లాగిపోతే పరిస్థితి ఎట్లుంటాయంటారు? ఆలోచించండి ఒకసారి. గ్రామాన్ని వలేస్తాడు. జాగ్రత్త బిడ్డలారా, ప్రార్థన చాలా గొప్పది. ఊజు దేశంలో గొప్పవాడు ధనవంతుడైన యోబు ఉదయాన్నే అరుణోదయమును లేచి ప్రార్థన చేశాడంట. ధనవంతుడైన కొర్నేలు 100 మందికి అధికారం కలిగిన వాడు ప్రతిదినం ప్రార్థన చేశాడంట. మనమే పాటోళ్ళమండి. ఆలోచించండి. ప్రార్థన అంటే ఏమనుకుంటున్నారు మీరు? అక్కడికి వెళ్తే ఇబ్బంది అవుతుందండి. మీరు వచ్చేదే 10 గంటలకు, ఇబ్బంది కాకపోతే ఏమవుద్ది? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. టైముకు ప్రార్థనకు రావాలి, టైముకు ముగించాలి, అది క్రమం. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. మనుష్య కుమారుని ఎదుట, దేవుని ఎదుట నిలువబడుటకు మనము శక్తి గలవారం అవ్వాలి. ఆ ప్రార్థన శక్తి లేకపోతే సోమవారంలో మందిరంలో ఉండగలం, పరలోకంలో ఉండలేము. మనుషుల దగ్గర నిలబడగలం, దేవుని దగ్గర నిలబడలేము. దేవుని దగ్గర నిలబెట్టగలిగేది మోకాళ్ళ ప్రార్థన ఒకటి. అందుకే దానియేలు దినమునకు 3 మోకాలుని ఆరాధన కూడా మీరు మోకాళ్ళ మీద నేర్చుకోవాలి. ఆరాధన అనగానే కళ్ళు ఎవరు తెరవకూడదు. నీ గుండెల ద్వారా దేవుడు ఆరాధించబడాలి. ఆరాధనలో శక్తి పొందుకోవాలి, ప్రార్థనలో శక్తి పొందుకోవాలి, వాక్యం వింటూ శక్తి పొందుకోవాలి. అలా శక్తి చేత నింపబడి నువ్వు బయటికి వెళ్ళాలి. ఆ మహిమతో నీ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు నీ ఇంట్లో ఉన్న చీకటి నీ వస్తున్నప్పుడే వెళ్ళిపోవాలి. చప్పలు కొట్టండి చేయగా. నీవు శక్తి పొందుకునే స్థలం అమ్మా దేవుని మందిరం.
మహిమతో నింపబడే స్థలం దేవుని మందిరం. ఆరాధనలో శక్తి విడుదలవుతుంది, ప్రార్థనలో శక్తి విడుదలవుతుంది, వాక్యములో శక్తి విడుదలవుతుంది. అది పొందుకోకుండా నువ్వు వెళితే, ఎలా వచ్చావో అలా వెళితే ఉపయోగం ఏంటి? నువ్వు వచ్చిన ప్రతిసారి అభిషేకాన్ని పొందుకొని వెళ్ళాలి మందిరానికి. వెళ్ళేటప్పుడు ఎక్కడ పడితే ఏ ఇంటి దగ్గర ఆగదు. నేరుగా నీ గుమ్మంలో అడుగుపెట్టిన తర్వాతనే మళ్ళీ మీ అక్కోళ్ళ ఇంటికి వెళ్తూ వెళ్తూ అక్కోళ్ళ ఇంటికాడ ఆక్కో. స్తోత్రం చెప్పండి. నీ ఆశీర్వాదాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలా? నీ ఇంట్లోనే అడుగు పెట్టాలా. దేవుడికి స్తుతి కలుగును గాక. పిలిచినా పనున్నా వస్తున్నాను అక్కని వెళ్ళి బైబిల్ ఇంట్లో పెట్టి దేవానికి స్తోత్రం అని చెప్పి ఆశీర్వాదం ఇంట్లో విడిచిపెట్టి రావాలా. ఇక్కడ నువ్వు కూర్చున్న ప్రతి క్షణం నీ మీద దేవుని శక్తి పనిచేస్తుంది. నువ్వు ఆరాధిస్తున్న ప్రతి సమయం దేవుని ఆత్మ నీతో ఉంటుంది. దేవుడు ఈరోజు నిన్ను బలపరుస్తూ శక్తి చేత నింపాడు. ఆ శక్తి పక్కింటూ కూర్చుని అనుకో, ఇంక పోయిద్ది అంతే. అట్టెట పోద్దంటే పోద్దంతే. నేరుగా నీ ఇంట్లోనికి నువ్వు వెళ్ళాలి. ఈ కోడికలు ఎందుకయ్యా అంటే కాలయాపన కొరకు, డబ్బు కొరకు, ఏదో ఉండాది కాబట్టి పెట్టడానికో కాదండి. మా శరీరాలు కూడా ఏం సహకరించట్లా. స్తోత్రం చెప్పండి. ఎండలో తిరిగి ఆ టెన్షను, ఈ టెన్షను, కుటుంబ సమస్య, పిల్లల సమస్య, అప్పు సమస్య, మందిరాల సమస్య, సంఘంలో ఉన్న వ్యక్తుల సమస్య, ఎన్ని చెప్పగలమండి మేము? మీరు అనుకుంటారు అయ్యగారు తెల్ల చొక్క వేసుకున్నారు ఆయనకేంటి అనుకుంటారా మీరు? యేసుప్రభు ఒక రోజు చెప్తాడులే మీకు, ఎంత భారాన్ని మోసుకొని బ్రతుకుతాము. ఒక్కొక్కసారి అన్నం తింటా ఉంటే ఎందుకు తినాలనిపిస్తుంటుంది. అంత సమస్యలు ఉంటాయి మాకు. 100 మంది కూర్చున్నారంటే 100 మంది 100 ఆలోచనలు ఉంటాయి మీకు. ఇక్కడ కూర్చున్న 10 మంది 10 రకాలుగా వింటారు. మీరు 10 రకాలుగా ఆలోచిస్తారు. 10 మంది 10 మనస్తత్వాలు కలిగి ఉంటారు. మిమ్మల్ని అందరినీ మేము అర్థం చేసుకుని మీకు అర్థమయ్యే రీతిగా బోధించడానికి మా జీవితం అయిపోతుంది. ఎందుకు ఈ ప్రయాస? మీరు శక్తి గలవారు అవ్వాలి దేవుని దగ్గర. దేవుడికి స్తోత్రం. మీరు దేవుని ఎదుట నిలబడుటకే పిలువబడ్డాం మేము. డబ్బు కొరకు, దాని కొరకు, ఇంకో దానికో బ్రతకలైతే బ్రతకడానికి బోలెడన్ని మార్గాలు ఉన్నాయి లోకంలో. దేవునికి స్తుతి కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, కూడికలు దేని కొరకు కాదు. మరొకసారి చెప్తున్నాను, మందిరంలో జరిగే కూడికలు ఎవరి కొరకు కాదు, నీ కొరకు, నీ బిడ్డల క్షేమం కొరకే. నువ్వు రావాలి, క్రమంగా రావాలి, పాటలు పాడాలి, ఆరాధించాలి, వాక్యం వినాలి, చేతులెత్తి దేవుని వేడుకోవాలి, శక్తిని పొందుకొని నీ కుటుంబాన్ని దీవించుకోవాలి. దేవునికి స్తోత్రం. లేదయ్యా రాలేను అంటే అదే సామెత ఏంటి, చెరువు మీదనంట నక్కలిగిందంట. ఉపయోగం ఏమి లేదమ్మా. ఈరోజు వచ్చిన మీరందరూ ధన్యులు. దేవుడికి స్తుతి కలుగును గాక. అలిసిపోయినా వచ్చారు చూడు, అది దేవుడు మెచ్చుతాడు. బాగున్నప్పుడు ప్రార్థన చేయడం కాదు, నీ శరీరము సహకరించకపోయినా తండ్రి అని పిలిచే పిలుపులో ఉంది గొప్ప ఆత్మీయత. దేవుడికి స్తోత్రం. అన్నీ బాగున్నప్పుడు డబ్బులు ఇస్తాడండి ఎవడైనా? ఏమీ లేనప్పుడు పలకరించాలి. నిజమైన ప్రేమ అది. నీ దగ్గర అన్నీ బాగున్నప్పుడు ఇటు నా ఫ్రెండ్ రా అని చెప్పడం కాదు. నీ ఫ్రెండ్ ఆపదలో ఉన్నప్పుడు నీవు ఇబ్బంది పడైనా నీ ఫ్రెండ్ను ఆదుకోవడమే నిజమైన స్నేహం. కనుక దేవుని బిడ్డలారా, అన్నీ బాగున్నప్పుడు స్తోత్రం అనడం కాదు. ఏమీ లేకపోయినా అవకాశం ఉండి దేవుడు పిలిచిన ప్రతిసారి మందిరంలో అడుగు పెట్టాలా. ఏ రోజు మందిరాన్ని విడిచి నువ్వు ఇంటి దగ్గర పడుకోవద్దు. మందిరంలో ప్రార్థన ఉందా, నువ్వు ఎలాగో ఒకలాగా రావాలి. నీ ప్రార్థన, నీ ఆరాధన దేవుని సన్నిధికి అప్పగించి వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను మరొకసారి చెబుతున్నాను, మనము దేవుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారమగునట్లు ఏం చేయాలా? ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండాలి. ప్రార్థన చేద్దాం, మరలా ప్రార్థన చేద్దాం. దేవా, అలాంటి ప్రార్థన శక్తి మా అందరికీ దయచేయి నాయనా అని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దామా బిడ్డ.